పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణపూజిత పాదపద్మా వల్లీసనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీసనాథ మమ దేహి కరావలంబం నిత్యానదాన నిరతాఖిల రోగహారిణ్ భాగ్యప్రదాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీసనాథ మమ దేహి కరావలంబం క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల చాపాదిశస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీకుండలీశధర తుండశిఖీంద్రవాహ వల్లీసనాథ మమ దేహి కరావలంబం మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి ద్రవ్యాలతో స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున చంద్రగ్రహ దోషాలు తొలగడానికి గాను ఉపకరించేటువంటి స్నానాన్ని గురించి తెలుసుకుందాం. జాతకంలో చంద్రుడు చాలా ప్రముఖ స్థానాన్ని వహించి ఉంటాడు. మనఃకారకుడు చంద్రుడు. ఈ మనస్సు ప్రశాంతంగా ఉండాలి, కల్లోలితం కాకుండా ఉండాలంటే చంద్రుడి యొక్క అధీనంలోనే ఉంటుంది. తల్లితో ఉండేటువంటి అనుబంధం వృద్ధి చెందడానికి, ఇంట్లో ఉండేటువంటి చిట్ట చివరి సంతానంతో ఉండేటువంటి సంబంధం వృద్ధి చెందడానికి కూడా ఈ చంద్రుడే ప్రధానమైనటువంటి కారకుడు అవుతూ ఉంటాడు. చంద్రుడు జాతకంలో బలంగా ఉంటేనే డబ్బులు విస్తారంగా మనం ఖర్చు పెట్టకుండా చక్కగా దాచుకోగలుగుతాం కూడా. అందుకనే చంద్రుడి యొక్క స్థితి చాలా ప్రధానమైనటువంటిది. షష్టాష్టమ వ్యయాల్లో కనుక జాతకంలో చంద్రుడు ఉన్నట్లయితే ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ధృపయోగాలు అవుతాయి అని చెప్పని. ముఖ్యంగా ఈ చంద్రుడు మిథున రాశి వారికి ఐశ్వర్యాన్ని కలగజేసేటువంటి వాడు. అందుకని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం అందరికీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. దీనికి చేయవలసిందల్లా మరి ఏమీ లేదు. 4 పారిజాతం పూలు తీసుకోండి. 4 సంఖ్యగా తీసుకోవాలి. 4 పారిజాతం పూలు తీసుకొని వాటిని నీళ్ళలో వేసుకొని ఆ నీటితోటి స్నానం చేయడం. ఈ 4 పారిజాతం పూలు నీళ్ళలో వేసాక కొంతసేపు ఆగండి. దానికి ఉండేటువంటి సువాసన, వాటికి ఉండేటువంటి ఎసెన్స్ అంతా కూడా చక్కగా నీటికి పట్టాలి. పట్టేంతవరకు ఆగి చక్కగా స్నానం చేసేస్తూ ఉండండి. ఇలా ఒక 4 రోజులంతా కూడా మీరు చేసినట్లయితే కనుక చంద్రగ్రహ సంబంధంగా ఏర్పడుతున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రధానంగా మిథున రాశి వారికి ద్వితీయాధిపతి ధనకారకుడు చంద్రుడు కనుక వారు ఇది ఎప్పటికీ చేస్తూ వచ్చినట్లయితే ఆర్థికంగా వచ్చేటువంటి ఇక్కట్లు ఏవి రాకుండా చక్కటి ఐశ్వర్యంతో తొలతొగడానికి గాను కావాల్సిన ధనాన్ని వారు సమకూర్చుకోగలుగుతారని భవ్యంగా చెప్పుకోవచ్చు. ఇలా ఒక 4 రోజులంతా చేసి ఒక 4 రోజులు ఆగి మళ్ళీ తిరిగి 4 రోజులు చేస్తూ ఉండవచ్చు, లేదా రోజు అయినా సరే చేస్తూ రావచ్చు. కానీ 4 పూలకి తగ్గకుండా వాటిని పారిజాతం పూలు తీసుకొని నీళ్ళలో వేసుకొని వాటితో స్నానం చేస్తూ రావాలి. అలానే ఈరోజు కార్తీక మాసంలో 10వ రోజు
10వ రోజు అయినటువంటి నేటి రోజున దిగ్గజాల ప్రీతిగా అష్టదిగ్గజాలు ఏవైతే ఈ భూమండలాన్ని మోస్తున్నటువంటివి సార్వభౌము సుప్రతీకము ఆదిగా కలిగినటువంటి దిగ్గజాలు ఉన్నాయో వాటి ప్రీతిగా మంచి గుమ్మడికాయను నువ్వుల నూనెను స్వయం పాకాన్ని బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి అని అన్నారు. ఇలా దానం చేయడం వలన చక్కటి స్థిరత్వం కలుగుతుంది, అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది, శాశ్వతమైనటువంటి యశస్సు కలుగుతుంది అని చెప్పని దీనికి ఫలశ్రుతిగా తెలియజేశారు. యశస్సు అంటే ఈ శరీరం గతించిన తర్వాత కూడా మన గురించి 10 మంది కూడా గుర్తుపెట్టుకొని గొప్పగా చెప్పుకునేటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి యశస్సు అని పేరు. అటువంటి యశస్సు, స్థిరత్వము, అఖండమైనటువంటి ఐశ్వర్యము ఈ రోజు చేసేటువంటి దానం వల్ల కలుగుతాయి. మంచి గుమ్మడికాయను, స్వయం పాకాన్ని, అదే ప్రకారంగా నువ్వుల నూనెను దానం ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఈ ఫలితాలన్నీ కూడా మనం పొందవచ్చు. ఇటువంటి భవ్యమైనటువంటి మరిన్ని అంశాల గురించి తెలుసుకోబోయే ముందుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశుద్భవో భానురితి బీజం దేవకీ నందన శ్రేష్ఠేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖబృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనకాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః ధ్యానం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. విశ్వం విష్ణుర్వషత్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతగృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరः నారసింహ వపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः